లాస్ట్ టైం హాస్పిటల్‌కి చాలా టెన్షన్‌తో వెళ్ళాం కదా! పెయిన్ వస్తుందని చెప్పి. అది గ్యాస్ పెయిన్, ఏం కంగారు పడక్కర్లేదని చెప్పారు కదా! సో, గ్యాస్ ఫార్మ్ అయ్యే ఫుడ్స్ కొన్ని రోజులు అవాయిడ్ చేయమన్నారు కదా! నేను అప్పుడు చూసాను క్యాబేజ్‌ని. తర్వాత ఎప్పుడు దాని మొహమే చూడలేదు. సో, ఇంటికొచ్చినప్పటికి మాకైతే ఒక పార్సెల్ వచ్చింది. అది అమ్మ వాళ్ళు పంపించారు. యాక్చువల్‌గా ఇంకా ముందే రావాలి. కానీ ఎందుకో గాని లేట్ అయింది. అందువల్ల లోపలున్నవన్నీ చాలా డ్యామేజ్ అయితే అయ్యాయని చెప్పొచ్చు. అవేంటంటే సమ్మర్ వస్తుంది కదా! నాకు వడియాలంటే ఫేవరెట్ అనమాట. ఇంకా పికిల్స్ పంపించారనమాట. అవే నేను ఓపెన్ చేసి చూస్తున్నాను ఎలా ఉన్నాయా ఏంటా అని చెప్పి. యాక్చువల్‌గా ఎవ్రీ ఇయర్ అమ్మకి నేనే హెల్ప్ చేస్తాను వడియాలు పెట్టడంలో. కానీ ఇంక ఈ ఇయర్ నేను అక్కడ లేను కదా! ఇంకొక్కళ్ళే పెట్టుకున్నారు. తక్కువ క్వాంటిటీలోనే పంపించమన్నాను. ఎందుకంటే నెక్స్ట్ మంత్ అంటే మేలో మేము అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్తాం. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తామనమాట. కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి కదా! అవి ఫుల్‌ఫిల్ చేయడానికి. మార్చ్ మంత్ ఎండ్ నాకు ఎన్‌టీ స్కాన్ అయినా నెక్స్ట్ 1 మంత్‌కే విజిట్ రాశారు. అంటే ఏప్రిల్ మంత్ ఎండ్‌కి. కానీ పెయిన్ రావడం వల్ల మధ్యలో వెళ్ళాల్సొచ్చింది. కొద్దిగా బెటర్ ఫీల్ అవుతున్నాను అనేసరికి ఒకరోజు ఆఫ్టర్‌నూన్ నుంచి నాకు చాలా వికారం ఇంకా వామిటింగ్ సెన్సేషన్‌లా అనిపించింది. నైట్ వరకు చాలా ట్రై చేశాను. నైట్ కర్డ్ రైస్ తిన్నా గానీ మధ్యాహ్నం నుంచి తిన్నదంతా బయటకైతే వచ్చేసింది. పెద్ద వామిట్ అయింది. మళ్ళీ తినే ఓపిక లేక బటర్ మిల్క్ అయితే తాగాను. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఫుల్ మోషన్స్. ఇంకా డాక్టర్‌కి కాల్ చేసి చెప్తే ఇవన్నీ నార్మలే ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అని చెప్పేసి ఒక టాబ్లెట్ అయితే వేసుకోమని చెప్పారు. ఇంకా రోజంతా నేను బెడ్ మీదే పేషెంట్‌లాగా ఉన్నాను. ఈయనే నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటే నెక్స్ట్ డేకి సెట్ అయ్యాను. ఆ తర్వాత ఇంకెప్పుడు నాకు వామిటింగ్స్ గానీ, నీరసం, వికారం గానీ అసలు అవ్వలేదు. ఇంకా పార్సెల్ విషయానికొస్తే ఇది ఒకటి ప్రాన్ పికిల్, ఇంకోటొచ్చి ఉల్లి ఆవకాయ అంటారు కదా! ఆ పికిల్. ఇవి ఇంట్లోనే అమ్మ అయితే పెట్టారు. వడియాలైతే మజ్జిగ మిరపకాయలు, గుమ్మడికాయ వడియాలు, టమాటా ఫ్లేవర్డ్ పిండొడియాలు, ఇంకా మసాలా ఫ్లేవర్డ్ పిండొడియాలు అండ్ పొటాటో వడియాలనమాట. వీటిలో నా ఫేవరెట్ మిరపకాయలు ఇంకా గుమ్మడికాయ వడియాలు.